వన్ షాట్ ఆల్ బర్డ్స్ అన్నట్టుంది మన మోడీ గారి నిర్వాహకం. నిజమే, ఒక్క దెబ్బకి 2 పెట్టలు కాదు, ఒక్క దెబ్బకి ఎన్నో పెట్టలు. అది ఎలా అంటారా చూద్దాం. మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన చిన్న చిన్న దేశాలన్నింటినీ కూడా కొడితే దిమ్మ తిరిగిపోయినట్టు కొడుతున్నారు మోడీ గారు. ఒక పక్క అమెరికా తోటి ట్రేడ్ డీల్ విషయంలో వచ్చిన గొడవను కూడా ఒక అవకాశంగా మలిచారు. అది ఏ విధంగా అంటే ఈతో అగ్రిమెంట్, సౌత్ ఆఫ్రికా దేశాలతో అగ్రిమెంట్, అలాగే ఇంగ్లాండ్ తోటి అగ్రిమెంట్, ఫ్రాన్స్ తో అగ్రిమెంట్, మరి ముఖ్యంగా అనేక చిన్న చిన్న దేశాలతోటి కూడా అగ్రిమెంట్ చేసుకుంటూ ఒక పక్క నుంచి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఎమిరేట్స్ తో కూడా అగ్రిమెంట్ చేశారు. ఇలాగ ఒక్కొక్క అగ్రిమెంట్ చేసుకుని వెళ్తుంటే చుట్టుపక్కల దేశాలకి ఏమి బుర్ర పనిచేయట్లేదు. సుమారు ఈ అగ్రిమెంట్స్ డీల్స్ వల్ల మనకి ఎన్ని వేల కోట్ల లాభం వస్తుందో తెలియదు కానీ సుమారు ఈ చిన్న చిన్న దేశాలన్నీ కలిపితే పాకిస్తాన్ కి, బంగ్లాదేశ్ కి తదితర చిన్న దేశాలన్నీ కలిపితే సుమారు 90 నుంచి 1,00,000 కోట్ల వరకు వాళ్ళకి లాస్ రావచ్చు అని చెప్తున్నారు ఒక ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం. కనుక ఇది మామూలు వ్యవహారం కాదు. భారత్ తో పెట్టుకుంటే ఇలాగే ఉంటది. నువ్వు వచ్చావు మా దేశంలోని కొంతమందిని చంపావు, కానీ ప్రతిగా మీకు నీళ్లు ఆపాం. దుర్మార్గురా యూనస్, నువ్వు బంగ్లాదేశ్ లో వచ్చావు, మా హిందువుల్ని పొట్టన పెట్టుకుంటున్నావు, నీకు వ్యాపారం, నీళ్లు, తిండి అన్ని బంద్, అన్ని చెప్పకుండానే కొట్టకుండానే చెంప చెల్లి అనిపించేటట్టు చేస్తున్న మోడీ గారికి ఎంతైనా హ్యాట్స్ ఆఫ్. అది కదా సత్తా, భారత్ సత్తా. భారత్ అంటే మునుపిట్లా ఏం చేసినా నోరు మూసుకుని ఉండే దేశం కాదు. మీ చేతి దెబ్బకి మా చెప్పు దెబ్బ సమాధానం అన్నట్టు ఉంది. అది కదా భారత్ అంటే. మోడీ గారి విషయంలో దేశంలోని దేశం బయట కూడా తను అనుకున్న పనులన్నీ సక్రమంగా నెరవేరుస్తున్నారు. ప్రజలు, భారతీయులు ఏం కోరుకున్నారో అవన్నీ కూడా అమలు పరుస్తున్నారు. ఒక పక్క అభివృద్ధి ఫలాలు అందిస్తున్నారు, ఒక పక్క పెట్టుబడిదారులతో భారత్ ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యం, మనకి శత్రువులు అనుకున్న దేశాలను కూడా మనకి మిత్రులు చేసే అద్భుతమైన ప్రక్రియ కొనసాగుతుంది. ఆఖరికి నిన్ననే చూసాం, ట్రంప్ గారికి తన టెంపర్ తనాన్ని తగ్గించుకుని మరి మోడీ నా మిత్రుడు, మీది 50% కాదు 18% అనే స్టేజ్ కి వచ్చిందంటే అది మోడీ గారి దౌత్య ఫలమే. కనుక మోడీ గారు మీకు జోహార్లు సార్. మీరు భారతీయుల మన సెరుగున మనిషి. మీకు అన్ని ప్రయోజనాల కన్నా భారతదేశ ప్రయోజనమే మిన్నా అని మరొక్కసారి చాటి చెప్పారు సార్. కనుక మీరు శతవసంతాలు క్షేమంగా ఆయురారోగ్యాలతో ఉండి మా భారతదేశ మనుగడకి మీరు శక్తివంచం లేకుండా చేస్తున్న కృషికి మీకు ధన్యవాదాలు సార్. శత్రువుల పాలిటి సింహ స్వప్నం, అదే విధంగా మిత్రుల పాలిటి స్నేహాస్తం. అదే మన మోడీ గారి నైజం. గతంలో చూడండి, శ్రీలంక అధినేతలు కూడా చాలా పిచ్చి పిచ్చి వేషాలు వేశారు. వాళ్ళకి తగు రీతిలో బుద్ధి చెప్తే అక్కడ శ్రీలంక దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ మన మోడీ గారు ఆదుకున్నారు. అదే విధంగా చిన్న చిన్న తుంబ్రి దేశాలు కూడా మన మీద తోకజాడిస్తే వాటికి కూడా తగు రీతిలో బుద్ధి చెప్పారు. ఆఖరికి ఈ రోజు బంగ్లాదేశ్ వంతయింది. బంగ్లాదేశ్ ని ఎంతో అభిమానంగా చూసిన మన మోడీ గారు ఈ రోజు యూనస్ చేస్తున్న పిచ్చి చేష్టలకి తగు రీతిలో బుద్ధి చెప్తున్నారు. అంతే, కొందరికి మతం తప్ప ఇంకేమీ పట్టదు. వాళ్ళకి అభివృద్ధి అవసరం లేదు, మత పిచ్చులు కొట్టుకుంటుంటారు. అలాంటి ఇదే తగు సమాధానం అని చెప్తున్నారు మోడీ గారు. ఇది ఎంతైనా అభినందించదగ్గ విషయం. కనుక మోడీ గారు జిందాబాద్. మా విశ్లేషణ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై మీడియా.